Next, 216. How crystals of pure substances are obtained? సో ప్యూర్ సబ్స్టెన్సెస్ యొక్క క్రిస్టల్స్ ఏ విధంగా మనకు లభిస్తాయి? బై క్రిస్టలైజేషనా, బై క్రోమటోగ్రఫిక్ మెథడా, బై పెప్టైజేషన్ మెథడా, ఆల్ ఆఫ్ దీస్ మెథడ్సా? సో మనకు క్రిస్టలైజేషన్ మెథడ్ ద్వారా ప్యూర్ క్రిస్టల్స్ మనకు లభించడం జరుగుతుంది. ఏంటిది క్రిస్టలైజేషన్ మెథడ్ అంటే? ఒక సొల్యూషన్ కనుక తీసుకున్నట్టయితే సొల్యూషన్ కనుక తీసుకొని ఇందులో ఉన్న సొల్యూట్ పార్టికల్స్కి మనం కనుక టెంపరేచర్ని కనుక డిక్రీజ్ చేస్తే ఈ సొల్యూట్ పార్టికల్స్ సాలిడ్గా మారిపోతాయి, సాలిడ్స్ క్రిస్టల్స్గా మారిపోవడం జరుగుతుంది. అట్లా మార్చడాన్ని ఏమంటారంటే క్రిస్టలైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్ లోపల దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వరకు మనం చేరుస్తాం కాబట్టి ప్యూర్ సబ్స్టెన్స్ మాత్రమే క్రిస్టలైజ్ అవుతుంది. ఇంప్యూరిటీస్ అట్లే వాటర్లో ఉండిపోతాయి లేదా లిక్విడ్లో సొల్యూషన్లో ఉండిపోతాయి. దాని కాబట్టి క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటారు. క్రోమటోగ్రఫీ అంటే కలర్స్ని వేరి చేసే ప్రాసెస్. నెక్స్ట్ 217 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్? ఇక్కడ రస్ట్ యొక్క ఫార్ములా ఏంటి? Fe2O3. Fe2O3 x moles of H2O. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్. ఇక్కడ 1 mole ఆఫ్ H2O ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండవచ్చును. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్. రస్ట్ పట్టాలంటే కంపల్సరీ నెసెసరీ కండిషన్స్ ఏంటంటే కంపల్సరీ ఆక్సిజన్ ఉండాలి మరియు వాటర్ వేపర్ లేదా హ్యూమిడిటీ అనేది ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఆబ్సెంట్ ఉన్నా మనకు రస్ట్ అనేది పట్టదు. అందుకే రస్ట్ పట్టకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఆక్సిజన్తో రియాక్షన్ లేకుండా కట్ ఆఫ్ చేయడం కోసము దీని మీద కలర్ వేయడం జరుగుతుంది, ఆయిల్ పూస్తారు, గ్రీజ్ పోయడం జరుగుతుంది, అల్లాయ్ ఫార్మేషన్ చేస్తారు, జింకు పూతను కూడా పోయడం జరుగుతుంది, దాన్ని గాల్వనైజింగ్ అని అనడం జరుగుతుంది. ఇట్లా మనకు డిఫరెంట్ మెథడ్స్ని వి విల్ అప్లై. నెక్స్ట్ క్వశ్చన్. When carbon dioxide passed through the lime water, it turns milky due to the formation of. సో లైమ్ వాటర్ అంటే ఏంటిదిరా? కాల్షియం హైడ్రాక్సైడ్. దీనిలోనికి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ని కనుక నేను పంపించినట్టయితే అప్పుడేమవుతుంది? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏమో ఫామ్ అవుతుంది? కాల్షియం కార్బోనేట్. కానీ కంటిన్యూస్గా కార్బన్ డయాక్సైడ్ని కనుక పంపించినట్టయితే ఇది మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి ఈ రెండు సబ్స్టెన్సెస్ కార్బన్ డయాక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. కంటిన్యూస్గా పంపిస్తే ఇక్కడ కంటిన్యూస్ అనే పదం లేదు కాబట్టి ఇక్కడనే స్టాప్ చేయాలి రియాక్షన్ని. కంటిన్యూస్ అని కనుక ఉన్నట్టయితే కాల్షియం బైకార్బోనేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాల్షియం కార్బోనేట్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 219 క్వశ్చన్ చూడండి. ఐరన్ పిల్లర్ నియర్ ద కుతుబ్ మినార్ ఇన్ ఢిల్లీ ఈజ్ ఫేమస్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. విచ్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ లాంగ్ స్టెబిలిటీ? కుతుబ్ మినార్ దగ్గర ఒక ఏముంది మనకు? ఐరన్ పిల్లర్ ఉన్నది. ఇది ఎప్పుడో పూర్వకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ ఐరన్ పిల్లర్ని నిర్మించడం జరిగింది. కానీ అది ఇప్పటికీ కూడా రస్ట్ పట్టలేదు. వర్షం పడుతుంది, గాలిలో తేమ ఉంది, ఆక్సిజన్ ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ రస్ట్ పట్టకుండా ఇంతవరకు ఇంకా ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ మోర్ దాన్ 7 meters హైట్, weight about 6,000 kilograms, built more than 600 years ago. It has not rusted after such a long period. ఎందుకు అది దానికి ప్రత్యేకత ఉందంటే ఇంత ఎక్కువ కాలమైనా కూడా రస్ట్ పట్టకుండా ఉండడమే దాని యొక్క ప్రత్యేకత. మరి ఎందుకు రస్ట్ పట్టలేదు అని అంటే ఇది ఓన్లీ ఐరన్ మెటలే కాదు, ఇందులోపల అల్లాయ్ ఐరన్తో పాటు అదర్ మెటల్స్ కూడా కలిసి ఉన్నాయి. సో రస్టింగ్ను ఆపే మెటల్స్ ఉన్నాయి, రస్టింగ్ను ప్రివెంట్ చేసే మెటల్స్ ఉన్నాయి కాబట్టి రస్ట్ పట్టలేదు. నెక్స్ట్ 220. Galvanization is a process used to prevent the rusting of which of the following? సో గాల్వనైజేషన్ ఫినామినాన్ అంటే ఏంటి? ఇది ఐరన్ బార్,
ఐరన్ బార్ రస్ట్ పట్టకుండా ఉండడం కోసం దీని మీద ఏం చేయడం జరుగుతుంది? జింకు పూతను పూస్తాము. ఏ పూతను పూస్తాము? జింక్ మెటల్ తోటి కోటింగ్ చేస్తాము. ఇట్లా లోపల ఉన్న ఐరన్ను రక్షించడం కోసము జింక్ మెటల్ యొక్క పూత పూయడాన్ని ఏమనడం జరుగుతుంది? మనము గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటారు. ఏమంటారు? గాల్వనైజేషన్ ప్రాసెస్ ఆర్ గాల్వనైజేషన్ ఫినామినా అని అంటారు. గాల్వనైజేషన్ ఫినామినా అని అనడము జరుగుతుంది.